నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, బిర్యానీ ఆకుకు సంబంధించి ఒక బ్యూటిఫుల్ రెమెడీ చెప్తాను. ఆల్రెడీ ఒక రెమెడీ చెప్పి ఉన్నాము. అందరూ చాలా మంది దాన్ని ఫాలో చేస్తూ ఉన్నారు. ఫాలో చేయని వాళ్ళు కూడా దాన్ని ఫాలో చేస్తున్నారు. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ దెన్ జాబ్ పర్పస్ బిర్యానీ ఆకుని ఎలా మనము దాన్ని రెమెడీ చేసుకోవచ్చు అనేది క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఒకసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకు అనంటే ఇవాళ నేను బిర్యానీ ఆకు రెడ్ పెన్ తెచ్చాను. ఎందుకు అనంటే మొన్న నాకు చాలా సందిగ్ధావస్థలో ఉన్నాను. చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను నేను. అంటే మీకేంటి ప్రాబ్లం అని అనొచ్చు. ఎవరు అతీతం ఏం కాదు అన్నిటికీ. ఆ ప్రాబ్లం ఎటువంటిది అనంటే ఒక 1.5 year నుంచి మేము దాని మీద చాలా కష్టపడ్డాము. ఎంతో సమయాన్ని వెచ్చించాము. మా శ్రమ చాలా ఉంది. అయితే లాస్ట్‌కి వచ్చే వరకల్లా అది మాకు దక్కుతుందా లేదా? అసలు మనదవుతుందా కాదా? ఈ శ్రమ అంతా వృధా అయిపోయి మళ్ళీ ఏమన్నా మనం ట్రబుల్స్‌లో పడతామా? ఆల్రెడీ చాలా కష్టాల నుంచి బయటకొచ్చాం గదా! మళ్ళీ అలానే వెనక్కెళ్తున్నామా? అన్నంత భయమేసిందనమాట. అయితే చేసిన మిస్టేక్ ఏంటి అనంటే ఏదైనా వర్క్ చేసే ముందు నీకు తెలుసు కదా! భగవంతుడిని తప్పకుండా నేను అడుగుతాను. యెస్ ఆర్ నో చీట్స్ తప్పకుండా వేస్తాను నేను అని. అట్లా వేసినప్పుడు నో అనొచ్చిందనమాట. ఆ పని ఒకళ్ళకి అప్పగించొద్దు అని చెప్పొచ్చింది నాకు. అయితే కొన్ని మనకుంటాయి గదా! ఫ్రెండ్‌షిప్స్ అనో లేకపోతే మాటిచ్చామనో ఏదైనా ఉంటుంది గదా! దాని పరంగా అట్లా కాదు స్వామి, ఏదో ఒక రకంగా నువ్వే అయ్యేటట్టు అతనికే ఇయ్యాల్సొచ్చింది. మేము సరే వర్క్ స్టార్ట్ చేసేసాం, అయిపోయిందందా. అతను కూడా బానే హెల్ప్ చేశారు మనకి. ఇచ్చినందుకు మన పేరు మనకేం బాధ లేకుండా అయిపోతుందిలే అని అనుకుంటుంటే, ఎవరు గూడా అతను కావాలని క్రియేట్ చేశాడని నేననను. మేము కావాలని అలా ఎవరిది తప్పు లేదు. కానీ పని ఆగిపోయింది. ఆ పని ఇట్లా ఇబ్బంది పెట్టిందనమాట. ఇట్లా ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేయాలి అనేది నాకు అర్థం కావడం లేదు అస్సలు. ఇంకా లాస్ట్ 2 డేసే మిగిలాయి. ఆహ్, అయితే పని మార్చ్ 1 వరకల్లా ఎటువంటి పరిస్థితుల్లోనూ అయిపోవాలి. అప్పుడు నాకు నేను బిర్యానీ ఆకు ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను కాల్చాలి అని చెప్పి నేను డిసైడ్ అయినప్పుడు, స్వామికి ఎలా నేను క్షమాపణ చెప్పాలి అనేది నాకు స్ఫురణకొచ్చింది పద్మిని. ఎందుకంటే ఇంత ధైర్యం, వద్దన్న పని చేసి మళ్ళీ ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి స్వామికి అసలు నిజంగా నేను ఎదుర్కోలేకపోయాను. అంటే ఎదురెళ్ళలేకపోయాను స్వామికి. నువ్వే ఎలా అయినా చెయ్యి స్వామి అని నేను అనలేకపోయాను అసలు. ఎందుకంటే నో వచ్చింది గదా! నా మనసు అంగీకరించలేదు. మా వారు గూడా అన్నారు, "దండం పెట్టుకో ఏదైనా దొరుకుతుంది" అంటే ఏమని దండం పెట్టుకోవాలి? స్వామి వద్దన్న పని చేసి ఇంకేం దండం పెట్టుకోవాలి అని కొంచెం గట్టిగానే మాట్లాడడం జరిగింది. "నీ ఇష్టం మరి నువ్వేం చేస్తావో చెయ్యి. నాకైతే చాలా టెన్షన్‌గా ఉంది" అని అన్నారాయన. అప్పుడు స్వామికి ఎట్లా నేను ఆహ్, క్షమాపణ చెప్పాలి అనేది నాకు స్ఫురణకొచ్చిన తర్వాత గబగబా ఇంకా లేచేసి ఆహ్, ఆహ్, దేవుడి రూమ్‌లోకి వెళ్ళిపోయి, స్వామి ఇది ఇలా అని చెప్పి ఆయన ఎలా నాకు స్ఫురణకొచ్చిందో అలా క్షమాపణ చెప్పుకొని, ఈ బిర్యానీ ఆకు వెంటనే రెమెడీ చేయాలి అని చెప్పి అప్పటికప్పుడు తెప్పించుకుంటే, అన్ని అన్ని ఆకులు ఛిద్రంగా ఉన్నాయి పద్మిని. ఒకదానికి చిల్లుంటుంది, ఒకదానికి కాడ ఉండదు. అట్లా అన్ని ఛిద్రం అయిపోయి ఉన్నాయి. 3 ఆకులు మంచిగున్నాయి అందులో. ఎంత చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకున్న లీఫ్ కంటే కూడా చిన్నగా ఉన్నాయి. అనని "ఎలా రాస్తావో నువ్వే రాయి" అని అన్నారు ఈయన. నేను మామూలుగా పెన్ తీసుకొని నేనొకటి, మా వారొకటి, మా మేనత్త తెలుసు కదా! అత్తయ్య ఉంది కదా! అత్తయ్య ఒకటి. అంటే నేనెందుకు రాసానంటే విషమ సమస్యగా ఉంది గదా! నా మాట గాకపోయినా ఆయన మాట వింటారు. ఆయన మాట గాకపోయినా అత్తయ్య మాటన్నా యూనివర్స్ తప్పకుండా చేస్తుంది అనే నమ్మకంతో నేనేం చేస్తున్నాను ఈ మధ్య అంటే లలిత అమ్మవారికి గూడా ప్రత్యేకంగా ఆవు నెయ్యితో దీపం పెడుతున్నాను అమ్మవారికి. అంటే లలిత అమ్మవారు, ఇటు శ్యామలమ్మ, వారాహి అమ్మవారు ముగ్గురు ఉంటారు. ముగ్గురికి నేను దీపం ప్రత్యేకంగా పెడతాను అని డిసైడ్ చేసుకున్నాను. అలా ఒక 2 నెలల నుంచి ఆల్మోస్ట్ పెడుతున్నాను అమ్మవారికి. అమ్మ, అమ్మ లేదు నాకు చెప్పడానికి. ఇది బాధ అని చెప్పి. ఇంట్లో వాళ్ళందరూ గూడా నేను ధైర్యం ఇవ్వాల్సిందే ఇంట్లో. ఎవరు గూడా అంత ఏదైనా కష్టమొస్తే తొందరగా ఇదైపోతారు. బాధపడిపోతారు తొందరగా. నీకే చెప్తున్నానమ్మా, ఇది నీ దీపంలోనే ఈ బిర్యానీ ఆకుని నేను కాలుస్తున్నాను. ఇది నువ్వే దగ్గరుండి చెయ్యాలి.
అమ్మవు కదా తొందరగా చేస్తావన్న నమ్మకం నాకుంది అని చెప్పడము. అలా అదేంటి ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో ఆ బూడిదంతా కూడా దగ్గరగా ప్లేట్‌లో పడకుండా, కింద పడకుండా తీసుకోవడము. అలాగే మనం విశ్వానికి సమర్పించడం జరిగింది. నెక్స్ట్ డే పనయిపోయింది పద్మిని. అవును. అమేజింగ్. అయితే అంత ఆ ఫాస్ట్‌గా పని కూడా రిజల్ట్స్. ఫాస్ట్‌గా వచ్చింది. ఆ నెక్స్ట్ డే మనకు పని చేసిన అతను మధ్యవర్తి చాలా నలిగిపోయాడు ఈ విషయంలో. అతను ఏమన్నాడో తెలుసా? మేడం 10 వరకు గూడా నమ్మకం లేదు ఈ పనవుతుంది అని. కానీ సడెన్‌గా ఎట్లా అరేంజ్ అయ్యాయో నాకైతే తెలీదు గానీ 11:30 కల్లా మొత్తం అంతా పనయిపోయింది. 12 కల్లా ఇప్పుడు 12:30కి మీ ముందున్నానండి అని జెప్పాడు. పనయిపోయింది. పనయిపోయింది. రైట్ అక్క. ఆథెంటికేషన్ ఒకసారి చెప్పండక్క. బిర్యానీ ఆకు ఆథెంటికేషన్ ఏంటి? అంటే ఇట్లాంటి రెమెడీ చేయడానికి వాట్ ఈస్ ద ఆథెంటికేషన్? ఇప్పుడు ఎవరైనా కూడా మీరు ఇప్పుడు చూడండి ఫస్ట్‌లో మీకెవరైనా వచ్చినప్పుడు డాక్టర్స్ మెడిసిన్ కొత్తగా స్టార్ట్ అయింది అని అన్నప్పుడు గుండె 72 సార్లు కొట్టుకుంటుంది. లేకపోతే కిడ్నీలు ఫిల్ట్రేషన్ చేస్తాయి. వాయువు తీసుకుంటాయి, వదులుతాయి లంగ్స్ అని అన్నప్పుడు అథెంటికేషన్ అని అడిగితే ఎవరు మాత్రం ఏం చెప్పగలుగుతారు? ప్రాక్టీస్. నెమ్మదిగా ప్రాక్టికల్‌గా వస్తూ ఉంటుంది ఏదైనా ప్రాక్టీస్. కూడా. ప్రాక్టీసే మెల్లగా. వస్తూ ఉంటుంది. హ్మ్. అలానే మీరొక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రపంచం మొత్తం ఈ మొత్తము అంటే ఈ లోకమంతా కూడా, ప్రపంచం అంతా కూడా సనాతన ధర్మం పరిడవిల్లింది ఒకానొకప్పుడు అనేది నా గట్టి నమ్మకం, విశ్వాసం. మీరు చూస్తే ఎక్కడైతే నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే 9వ తరగతిలో నేను డాన్స్‌ని పెర్ఫార్మ్ చేయడానికి నేను జైపూర్‌కి వెళ్ళినప్పుడు ఆహ్, జైపూర్ వీళ్ళుంటారు గదా! రాజప్రాసాదాలు అన్నీ చూపిచ్చారు. అక్కడున్న యువరాణితో గూడా మేము ఫోటో దిగడం జరిగిందనమాట. నేను చాలా అదృష్టవంతురాలని అనిపిచ్చింది. ఎందుకంటే ఆవిడ మనకి రాముల వారి గుడి కట్టినప్పుడు మేము కుషుడికి సంబంధించిన ఫ్యామిలీ మాది అని జెప్పి ఆవిడ చెప్పిందనమాట. ఆవిడ విట్‌నెస్ గూడా సబ్మిట్ చేసింది. కుషుడికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళది అని చెప్పి. అలాగే లవుడికి సంబంధించింది ఎక్కడ ఉంది అనంటే బ్యాంకాక్‌లో ఉందిట. మీకు బ్యాంకాక్‌లో గూడా రామాయణం అనేది స్కూల్స్‌లో గూడా నేర్పిస్తారు అనేది నేను విన్నాను. ఓకే. అంటే ఏంటి? ప్రపంచం మొత్తం సనాతన ధర్మం పరిడవిల్లింది. ఖచ్చితంగా. ఎక్కడన్నా మధ్యలో మారిపోయిందేమో. వేరే వేరే మతాలొచ్చేసి మారిపోయిందేమో గానీ, దాని మూలాలు మాత్రం ఎక్కడికక్కడ మనకి చెప్తూనే ఉంటుంది. మీకిప్పుడు బిర్యానీ ఆకు అంటే ఎక్కడిది అంటే ఇది గ్రీకుకి సంబంధించింది. ఓకే. గ్రీకులకు సంబంధించింది. గ్రీకులలో మీరు చూస్తే రోమన్ గాడ్స్ అని మీరు కొట్టండి. అన్నీ మనకి సంబంధించిన గ్రహాలే ఉంటాయి. ఎవరెవరు? జూపిటర్ అంటే గురుగ్రహం. గురుగ్రహం. వీనస్ అంటే శుక్రుడు. శుక్రుడు. అలాగే వాళ్ళు మార్స్. అలాగే వాళ్ళు ప్రతి దానికి మనం ఎట్లయితే పంచభూతాలు అని అనుకున్నామో, వాళ్ళు ప్రతి దానికి ఒక పేరిచ్చి గాడ్ ఆఫ్ సీ, అలాగే అపోలో గాడ్ ఆఫ్ మెడిసిన్ ఇట్లా అని చెప్పి పెట్టుకున్నారనమాట వాళ్ళు. అంటే ఏంటి? మన సనాతన ధర్మంలో నుంచే అవి కూడా వచ్చాయి అనేది నా గట్టి నమ్మకం. ఇప్పుడు ఎక్కడో కంబోడియాలో ఎలా దొరుకుతుంది శివలింగము? ఎక్కడో ఇండోనేషియాలో వినాయకుడి బొమ్మ నోట్ల మీద ఎట్లా ప్రింట్ చేస్తారు? అర్థమైందా? సో ఇది కూడా ఎక్కడో సనాతన ధర్మంలోనే ఉందేమో. అందుకే ఇంత బాగా హెల్ప్ చేస్తోంది మనకి. లేకపోతే ఎందుకు హెల్ప్ చేయాలి? ఒక ఆయన అన్నాడు, పొగాకు కాల్చండి అని అన్నాడు. కాలిస్తే నువ్వు పోతావు, పక్కనున్న పీల్చిన వాడు పోతాడు. దీంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. దాంట్లో పొగాకు, ఒక్క నిమిషం, పొగాకు కాలిస్తే ఏమొస్తుంది చెప్పు? ఆ పొగ అనేది అటు నేచర్ కి మంచిది కాదు, కాల్చేవాడికి పీల్చేవాడికి మంచిది కాదు. నువ్వు కాలుస్తుంటే మిగతా వాళ్ళందరికీ కూడా మంచి చెయ్యదు. అందుకనే అది బ్యాన్ చేయబడింది. బిర్యానీ ఆకులో ఉన్న మెడిసినల్ క్వాలిటీస్ మీరు చూడండి. మంచి అరోమా వస్తుంది. అలాగే మనకి బిర్యానీ ఆకేసి కొంతమంది అన్నం వండుతారు. ఎందుకనంటే ఏదున్నా కూడా దోషం ఏమన్నా ఉంటే కూడా మనకి కడుపులో ఉన్న దోషాలు అవి కూడా తొలగింపజేస్తుంది అనమాట. అందుకే దాన్ని హిందీలో తేజ్ పత్తా అంటారు. ఇది ఘాటు అనేది ఉంటుంది, కారం అనేది ఉండదు, ఘాట్ అనేది ఉంటుంది. దానివల్ల కూడా మనకి ఈ అరోమా వల్ల ఏమో స్వాంతన లభిస్తుంది ఒకటి.
ఘాటు వల్ల ఏమో ఈ క్రిమి కీటకాదులు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా హరింపబడతాయి అని చెప్పొచ్చు అనమాట. కోరికను ఎలా నెరవేరుస్తుంది ఇది అని అంటే మీ సమాధానం? కోరికని ఎలా నెరవేరుస్తుంది అని అంటే, మీరు హోమంలో ఎప్పుడైతే కూర్చొని హవిస్సునిస్తున్నారు, బలానా మారేడు దళాలతో పూజ చేయమన్నారమ్మా. శివుడికి ఎట్లా ఇస్తారు మీరు మారేడు దళాలతో? హోమంలో మనం సమర్పించుకుంటే అయిపోతుంది కదా. ఉమ్. అక్క ఇన్ని తెలుసు కదా అక్క, చెరుగడ్డలు తీసుకొచ్చి ఇద్దాం అక్క అని నువ్వు చెప్పేదాకా నాకు ఐడియా రాలేదు. మనం ఎన్ని పూజలు చేసుకుంటూ ఉంటాం కదా. అవును పద్మిని నువ్వు చెప్పావు కరెక్ట్ అని చెప్పి చెరుగడ్డలు తీసుకొస్తున్నాను. చెరుగడ్డలు హోమంలో వేస్తే అంటే మరి అగ్నిభట్టారకుడు అర్పిస్తాడు దేవతలకనే కదా మనం